Good morning, I'm Doctor here. Food itself is a great medicine. Taste is never fat in nutrition. సింపుల్ అండ్ ఈజీ కుకింగ్ మెథడ్ అనే కాన్సెప్ట్లో ఈరోజు కర్డ్ శాండ్విచ్ అండి. పెరుగుతో చేసినటువంటి శాండ్విచ్ వెరీ వెరీ టేస్టీ అండ్ ఆల్సో హైలీ న్యూట్రిషియస్ టు. అయితే ఈ శాండ్విచ్ని మనం కుక్ చేయకుండానే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కిడ్స్ మోస్ట్ ఫేవరెట్ రెసిపీ అని చెప్పచ్చు. యాజ్ ద సమ్మర్ ఈజ్ ప్రివైలింగ్, ఇప్పుడు ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ ప్రోబయాటిక్తో చేసినటువంటి ఈ శాండ్విచ్ చాలా హెల్దీ అండ్ చాలా సూతింగ్ కూడా. దీనికోసం ముందుగా నేను ఒక కప్పు ఫ్రెష్ కర్డ్ తీసుకున్నానండి. ఆ కర్డ్ మనకి టేస్ట్ ఎలివేటర్ అనమాట. ఎంత ఫ్రెష్గా ఉంటే అంత బాగుంటుంది ఈ శాండ్విచ్. సో ఫ్రెష్నెస్కి మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఆ తర్వాత ఒక బౌల్లో ఒక కప్పు కర్డ్ తీసుకొని అందులో 1/4 స్పూన్ లేదా అందులో సగం సాల్ట్ వేసుకున్నా కూడా పెద్ద సాల్ట్ అనేది ఇక్కడ రిక్వైర్మెంట్ అనేది లేదనమాట. కానీ చాలా టేస్ట్ ఎలివేటింగ్గా ఉంటుంది. అయితే ఒక అరకప్పు లేదా ఒక 1/4 కప్ తీసుకోండి. పావు కప్పు గ్రేటెడ్ క్యారెట్ అంటే తురిమిన క్యారెట్, ఒక పావు కప్పు కొరియాండర్ లీవ్స్, ధనియా పత్తా అంటే అది మనకి కొత్తిమీర, సన్నగా తరిగినటువంటి కొత్తిమీర, ఒక పావు కప్పు సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలు తీసుకొని అన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి ఆ పెరుగులో స్పూన్తో. ఆ తర్వాత మిక్స్ చేసుకున్న తర్వాత మనకి కీరా అనేది వాటర్ రిటెన్షన్కి బాగా హెల్ప్ చేస్తుంది. అంటే డీహైడ్రేషన్ అవ్వకుండా సమ్మర్లో మనల్ని చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. సో కీరాని సన్నగా తరిగి ఆ రకంగా పీసెస్ మనం వీడియోలో చూస్తే ఒకసారి బ్రెడ్ మీద ఇదంతా కూడా స్ప్రెడ్ చేసుకొని దాని మీద కీరాని నేను ప్లేస్ చేసి ఇంకొక బ్రెడ్తో క్లోజ్ చేశాను. అయితే 2 బ్రెడ్స్ మీద కూడా ఈ ఈ ఏదైతే కంటెంట్ మనం ప్రిపేర్ చేసుకున్నామో కర్డ్ది అదంతా కూడా 2 బ్రెడ్స్ మీద కూడా నేను స్ప్రెడ్ చేశాను. దీన్ని ఇలాగే మనం 2 పీసెస్గా కట్ చేసుకొని కంఫర్టబుల్గా జాగ్రత్తగా దీనికి డ్రెస్సింగ్ వచ్చి రా టొమాటో లెట్యూస్ లీవ్స్తో మనం డ్రెస్ చేసుకున్నాము. అయితే దీన్ని టేస్ట్ వచ్చి చాలా బాగుంటుందండి, సూతింగ్గా ఉంటుంది. కర్డ్తో మనం చేసాం కాబట్టి జస్ట్ మనం తినే ముందు మాత్రమే మనం దీన్ని అప్లై చేసుకోవాలి. లేదంటే అది బ్రెడ్ అనేది కాస్త సాఫ్ట్ అయిపోతుంది, మెత్తపడిపోతుంది. అలా కాకుండా ఎప్పుడు మనం తినాలనుకుంటామో జస్ట్ ఒక 1 మినిట్ ముందే దీన్ని మనం పెట్టుకోవాలి. అయితే ఇంకొకటి ఏంటంటే ఇందులో మనం ఎందుకు కుక్ చేయట్లేదు, తర్వాత ఎటువంటి ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్ మనం కలపటం లేదు. టేస్ట్ ఈజ్ నెవర్ ఫార్ టు న్యూట్రిషన్. అంటే టేస్ట్ ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో హైలీ టేస్ట్ ఛాలెంజింగ్ రెసిపీ ఇది. చాలా చాలా బాగుంటుంది. మళ్ళీ కూడా మనం తింటాము, అంత బాగుంటుందన్నమాట. అయితే ఇది కుకింగ్ మెథడ్ వచ్చి 1 మినిట్ లోపలే మనకు అయిపోతుంది. సో లెస్ టైంలో కూడా మనం దీన్ని కంప్లీట్ చేసుకోగలిగాము. ఇందులో న్యూట్రిషన్ వాల్యూస్ తీసుకుంటే ప్రోబయాటిక్ కర్డ్ అంటే లాక్టిక్ యాసిడ్ బాసిలియా బ్యాక్టీరియా ఇందులో ఉంటుంది. అయితే ఈ లాక్టిక్ యాసిడ్ బాసిలియా బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది మన గట్కి చాలా హెల్త్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇట్ ఈస్ ఎ హెల్దీ బ్యాక్టీరియా వీఆర్ సెండింగ్ ఇన్ టు ద గట్ అనమాట. ఆ తర్వాత ఇది ఈ ప్రోబయాటిక్ కర్డ్ వల్ల గట్ క్లీన్ అవుతుంది. ఇందులో మనం ఉపయోగించినటువంటి కీర చాలా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల అది విటమిన్ సి రిచ్ ఫుడ్. ఆల్సో అది మనని ఈ యొక్క డీహైడ్రేషన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ఇందులో వాడినటువంటి ఉల్లిపాయలు రా ఆనియన్ క్వెర్సెటిన్ రిచ్, అది యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ కలిగి ఉంటుంది. ఇందులో వాడినటువంటి క్యారెట్ ఆల్ఫా బీటా కెరోటిన్ రిచ్ ఫుడ్ కాబట్టి అది విటమిన్ ఏ అండ్ ఆల్సో కళ్ళకి ఐసైట్ ప్రాబ్లమ్స్ని లేదా ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని తగ్గించడానికి ఇది క్యారెట్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఇంకొకటి ప్రీవియస్గా ఇంతకు ముందు కాలంలో ఈ క్యారెట్ అనేది ఒక మెడిసిన్ లాగా ఉపయోగించారు, విచ్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ అవర్ ఐ. యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ కాబట్టి అది ఫ్రీ రాడికల్స్ నుంచి బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఇందులో వాడినటువంటి టొమాటో లైకోపిన్ రిచ్ అనమాట. ఎవరైతే పచ్చి టమాటాలు ఎక్కువగా తీసుకుంటారో సడన్ కార్డియాక్ డెత్ నుంచి ప్రొటెక్ట్ చేయబెట్టినట్టుగా క్లినికల్స్లో చాలా ఎక్కువగా ప్రూవ్ అయింది. ఆ తర్వాత దీంట్లో ఉన్నటువంటి కొత్తిమీర ఏదైతే ఉంటుందో ఆ కొత్తిమీర అనేది బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ని చాలా ఫాస్ట్గా యాజ్ సూన్ యాజ్ ఇట్ ఎంటర్స్ ద బ్లడ్ ఇమ్మీడియట్గా తగ్గిస్తుంది. సో అదొక మనకి అడ్వాంటేజ్ అనమాట. ఎందుకంటే కొన్ని రకాల వెజిటబుల్స్ పొటెంటైజ్డ్ ఫామ్లోనే మనకి కొన్ని రకాల ఫుడ్స్ మెడిసినల్గా పనిచేస్తాయి. అయితే కొత్తిమీర దాని యాక్షన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని తగ్గించడానికి కొత్తిమీర బాగా హెల్ప్ చేస్తుంది. క్యాప్సికమ్ ఈజ్ వెరీ